ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం నారింజ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వై నరోత్తం మాట్లాడుతూ, వర్షాకాలం వచ్చింది. మొదటి వర్షానికే నారింజ పూర్తిగా నిండిపోయింది. నీరంతా కర్ణాటకకు వెళ్లిపోతున్నది. అంటే వచ్చే వర్షాకాలం నీరంతా కూడా వృధాగా కర్ణాటకకు పోతున్నదన్నమాట. ఈ బ్యారేజ్కు 3000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడి ఉన్నది. కానీ ఉపయోగంలోకి ఎప్పుడు రాలేదు. గతంలో కాల్వలు మరమ్మతుల కొరకు నిధులొచ్చాయని అన్నారు. టెండర్ అయిందన్నారు. పనులు ప్రారంభిస్తామన్నారు. కానీ ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్లుగా గేట్లను చూస్తే భయం అనిపిస్తోంది. ఈ వచ్చిన నీటి ప్రవాహానికి ఆ తర్వాత గేట్లపై నుండి నీళ్లు బొర్లిపోవడం వల్ల గేట్లు నిరుపయోగమయ్యాయన్నారు. ఒక బ్యారేజ్లో ఎక్కువ నీరు అనేది గేట్ల కింద నుండి పోవాలి, కానీ ఇక్కడ పైనుండి పోతున్నాయని గేట్లన్నీ పాడైపోయాయన్నారు. ఆ గేట్ల మందం కూడా తగ్గినట్లుగా అనిపిస్తుందన్నారు. ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. దీనిపైన అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల, మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి నరసింహులు, షికారి గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, చెంగల్ జైపాల్, షికారి శ్రీనివాస్, ఎం జైపాల్, వీరేశం తదితరులు ఉన్నారు.